హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చూస్తున్నాము. అది జొన్న పిండితో లడ్డు అన్నమాట, స్వీట్ ఐటమ్. సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో కొంచెం జొన్న పిండి ఉంటే చాలు, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. మనం ఒక ప్యాన్లో మనకి నచ్చినవి డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. 3 కానీ 4 కానీ ఈక్వల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. వాటిని ఇలాగా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్లో. నేనైతే ఇక్కడ జీడిపప్పు, అలాగే బాదం పప్పు, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. అయితే 3 సుమారుగా ఒక 100 నుంచి 150 గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట. వీటిని చాలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇలాగా ఇవి చల్లారడానికి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. ఈ జొన్న పిండిని కూడా మనం చాలా చిన్న మంట మీద ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు మంచి కమ్మని స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని, అక్కడ గిన్నె ఉంది కదా మిక్సీ మీద, ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ జొన్నపిండి ఫ్రై అయ్యేలోపు వాటిని పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత 1 కప్పు జొన్నపిండికి 1 కప్పు బెల్లాన్ని కూడా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కసారి మనకి పప్పులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పప్పులతో పాటే బెల్లాన్ని కూడా ఒకసారి వేసుకొని తిప్పేసుకుంటే మనకి బెల్లం కూడా ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా బాగా మిక్స్ అయిపోతుందన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు తినేటప్పుడు మనకి బెల్లము గడ్డల్లాగా తగలకుండా ఈవెన్గా ఉంటుంది టేస్ట్. మనకి ఎంతవరకు మిక్సీలో మెత్తగా అయితే అంతవరకు చేసుకున్నా చాలన్నమాట. కాస్త పలుకుగా ఉన్నా కూడా ఏం కాదు, మధ్య మధ్యలో తగులుతూ బాగానే ఉంటాయి. తర్వాత ఇలా బెల్లము అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్న వాటిని జొన్న పిండితో పాటు కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పిండి విడిగా డ్రై ఫ్రూట్స్ విడిగా ఎక్కడ ఉండకూడదు, బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకొకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకి ఉండ చుట్టడానికి వీలుగా అయ్యేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కనుక మనం ఉండలు చుట్టేసుకుంటే గట్టిగా బిగుసుకుంటాయి. మనకి ఉండ అవుతుంది అనేంత వరకు కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవచ్చు. వీటి మనం హ్యాపీగా ఒక 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోజు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు అన్నమాట. ఎప్పుడు తినే మినపసున్నుండలు కాకుండా, నువ్వుల లడ్డూలు కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీ దగ్గర జొన్నపిండి లేదు అనుకుంటే కనుక రాగి పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.